హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 321 పాయింట్ల లాభంతో 81,633 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,834 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 55,546 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ కానీ సెన్సెక్స్తో కానీ పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా అండర్ పర్ఫామ్ చేసింది మార్నింగ్ నుంచి కూడాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్యాంక్ నిఫ్టీ పికప్ అయినా కూడాను ఆ గెయిన్స్ని ఎండ్ ఆఫ్ ద డే నిలుపుకోలేకపోయింది. ఈరోజు టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.45% లాభపడగా, మరి ఎందుకు ఈ ఇండస్ బ్యాంక్ నెగిటివ్ న్యూస్ వచ్చినా సరే ఇది మాత్రం పాజిటివ్గా మూవ్ అవుతుంది? దీని వెనక ఉన్న మతలబ్ ఏంటో అర్థం కాలేదు. మరి సన్ ఫార్మాస్యూటికల్స్ 2.13% లాభంతో క్లోజ్ అయితే, అదానీ పోర్ట్స్ 1.98%, ఎటర్నల్ అదేనండి జొమాటో 1.93% ఈరోజు లాభపడ్డట్లో ఉన్నాయి. ట్రెంట్ 1.73%, టెక్ మహీంద్రా 1.18% ఈరోజు లాభపడిన స్టాక్స్లో ఉన్నాయి. అలాగే నష్టపోయిన స్టాక్స్ విషయానికి చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది, ఈరోజు అది నెగిటివ్గా టర్న్ అయింది 1%. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL 0.96%, ఇది కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ 290 లెవెల్స్ నుంచి 390కి వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడతా ఉన్నట్టుంది BELలో, భారత్ ఎలక్ట్రానిక్స్లో. జియో ఫైనాన్షియల్స్ నిన్న మంచిగా పాజిటివ్ టర్న్ తీసుకున్న జియో ఫైనాన్షియల్స్ ఈరోజు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. టాటా కన్జ్యూమర్స్ 0.95% నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్ 0.67%, బజాజ్ ఫిన్సర్వ్ 0.5% నష్టపోయినట్లు ఉన్నాయి. బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే ఈరోజు మీకు ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా కనపడుతుంది, కానీ బట్ ఓవరాల్గా మార్నింగ్ నుంచి కూడాను లాక్ లస్టర్ ట్రేడింగ్, అంటే పెద్దగా మూమెంట్స్ అయితే ఏది లేవు, బట్ నెగిటివ్గా మూవ్ అయింది మార్నింగ్ నుంచి కూడాను. మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడాను డేలో మోస్ట్ ఆఫ్ ద డే నెగిటివ్ జోన్లోనే కదలాడింది నిఫ్టీ, ఎస్పెషల్లీ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. బ్యాంక్ నిఫ్టీ ఇంకా అండర్ పర్ఫామ్ చేసింది ఈరోజు మార్నింగ్ అవర్స్లో. ఆఫ్టర్నూన్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ పికప్ అవడానికి ప్రయత్నం చేసింది, కానీ బట్ ఆ స్ట్రెంగ్త్ సరిపోలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే హై ఉందో, సో డే హై దగ్గర ఎండ్ ఆఫ్ ద డే 3:30 అప్పుడు డే హై దగ్గర ఉంది, కానీ బట్ ఫైనల్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఒక 200 పాయింట్స్ లోయర్లో ఇండెక్స్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మీకు బ్రాడర్ ఇండిసెస్ పాజిటివ్గానే ఉన్నాయి ఈరోజు. ఓకే, బ్రెడ్త్ కూడాను పాజిటివ్గానే ఉంది. నిఫ్టీ బ్యాంకు 0.23% 55,546 దగ్గర క్లోజ్ అయింది, కానీ బట్ 325, 330 అప్పుడు 55,745 దగ్గర ఉంది, అంటే 200 పాయింట్స్ లోయర్ సైడ్ ఈరోజు యావరేజ్ ప్రైస్ క్లోజ్ అయిందనమాట. ఇది లాస్ట్ 15 మినిట్స్లోనే ఆ 200-300 పాయింట్స్ అనేది అప్ మూవ్ చూపించింది బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు. ఓకే, సో బట్ అదర్వైజ్ మీరు ఇండిసెస్ మొత్తం చూస్తే ఈరోజు కంప్లీట్గా మొత్తం పాజిటివ్గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీలో స్లైట్ నెగిటివ్ ఇది కనపడింది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ మాత్రము పాజిటివ్ సెంటిమెంట్ చూపించింది. కాకపోతే మన పోర్ట్ఫోలియోస్ మాత్రము అంత స్ట్రెంగ్త్ అయితే ఈరోజు చూపించలేదు. సో మార్నింగ్ నుంచి ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీయే కంటిన్యూ అవుతూ వచ్చింది మన పోర్ట్ఫోలియో పరంగా చూసినా కూడాను. సో నా పోర్ట్ఫోలియో అయితే సో ఈరోజు స్లైట్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. సో మార్నింగ్ అవర్స్లో కొద్దిగా పాజిటివ్గా ఉన్న నా పోర్ట్ఫోలియో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నెగిటివ్గా క్లోజ్ అయింది, స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. 0.2% ఏదో నెగిటివ్గా ఈరోజు నా పోర్ట్ఫోలియో క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, మీరు మిడ్ క్యాప్ చూసినా సరే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.55% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసేసి స్మాల్ క్యాప్ 100 0.59. సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా 0.5% కనపడుతుంది, కానీ పోర్ట్ఫోలియో పరంగా పెద్ద మూవ్ అయితే ఆ 0.5% అనేది పోర్ట్ఫోలియోలో రిఫ్లెక్ట్ అవ్వలేదు ఈరోజు. నా పోర్ట్ఫోలియో ఎస్పెషల్లీ, మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పాజిటివ్గా, అంటే ఏదైనా హయ్యెస్ట్ పాజిటివ్గా ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ కనుక హయ్యెస్ట్ పాజిటివ్గా క్లోజ్ అయితే మీ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్గా మూవ్ అయ్యి ఉండే అవకాశం ఉండింది. బట్ ఏదన్నా అట్లాంటి స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ ఇట్లా పాస్ చేయండి, మన వాళ్ళందరికీ అది యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతూ ఉన్నామో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ రీడ్ చేస్తూ లెవెల్స్ ఐడెంటిఫై చేయడానికి మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతూ ఉన్నామో అది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పోతే మనకి ట్రేడింగ్కి సంబంధించి
అంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కానివ్వండి, లేదంటే కొంత గైడెన్స్ కానీ ఇవ్వమని చెప్పేసి ఒక కామెంట్ అది చూస్తూ ఉన్నాము. ఇక్కడ ట్రేడింగ్కి సంబంధించి ఇది ఇండివిజువల్గా వాళ్ళ రిస్క్ అండ్ రివార్డ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు నేను గైడెన్స్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ రిస్క్ రివార్డ్ నా ట్రేడ్స్కి సంబంధించి నేను ప్రాపర్గా ఎప్పటికప్పుడు యాక్ట్ చేస్తూ ఏదైనా ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యాను అనుకోండి, ఆ ట్రేడ్లో ఎంత రిస్క్ నేను బేర్ చేయగలను, ఎంత ప్రాఫిట్ నేను బుక్ చేయగలను, వీటన్నింటినీ బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. సో వీడియోలో నేను గైడ్ చేశాను అనుకోండి, ఆ ట్రేడ్ మీరు తీసుకొని నష్టపోతారు. నష్టపోతే అంటే అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో మీకు తెలియదు. నేనైతే ట్రేడ్స్ ఇస్తాను కానీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి మీకు తెలియకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఆ ట్రేడ్స్కి సంబంధించి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నేను నా దగ్గర నుంచి ఆపర్చునిటీ రైజ్ అయినప్పుడు నేను మన ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటాను. అంటే ఈరోజు కూడా ఒక పోస్ట్ నేను పోస్ట్ చేయడం జరిగింది. 49,500 PE జూన్కి సంబంధించి 42 రూపీస్ దగ్గర 49,000, 50 రూపీస్ దగ్గర 49,500 సెల్ చేయమని చెప్పేసి ఈరోజు పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ కనుక మీరు ఫాలో అయ్యి ఉన్నట్టయితే సో ఈరోజు ఆ 42 రూపీస్ది 27 రూపీస్కి వచ్చింది, ఆ 50 రూపీస్ది 34 రూపీస్కి వచ్చింది. సో ఆ విధమైన ఆపర్చునిటీ ట్రేడ్స్ మాత్రము నేను మీకు చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అవ్వగలిగితే ఆ విధంగా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మనం చార్ట్ రీడింగ్, మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్ చార్ట్ చూస్తూ రేపటికి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్ట్. మీరు ఈరోజు క్యాండిల్ కనుక చూస్తే మీకు కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ ఈరోజు వచ్చింది. అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఈరోజు నిఫ్టీ ఓపెన్ వచ్చేసరికి 24,825 దగ్గర ఓపెన్ అయితే క్లోజింగ్ 24,833. ఓకే, సో ఇది ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ పరంగా చూస్తే. ఓకే, సో అది లో వచ్చేసేసి నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లో లెవెల్స్కి సంబంధించి ఆ లో లెవెల్ 24,700 లేదంటే 680 ఈ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఈ వాల్యూ లైన్ కూడా మనం డ్రా చేసుకోవడం జరిగింది. ఆ వాల్యూ లైన్ దగ్గరికి వచ్చి ఈరోజు రికవరీ అయింది. సో లో వచ్చేసేసి 24,677 ఈరోజు. ఓకే, సో లో దగ్గర నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం 24,700 దగ్గరికి వచ్చినప్పుడు మరలా అది బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అనుకున్నాము. అట్లానే బౌన్స్ బ్యాక్ అయింది. సో మీరు ఈరోజు నిఫ్టీ చూస్తే 24,677 దగ్గరికి వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్స్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో ఈరోజు మనకి 24,810 ఆ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది. అంటే క్లోజింగ్ వచ్చేసరికి 24,833. సో మరలా సేమ్ లెవెల్ ఇంచుమించు మనం ఇంతకుముందు రోజు ఏది 27th మే ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఓకే, సో రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ సేమ్ లెవెల్ అండి. ఇందులో లెవెల్ మారిందేం లేదు. సో అక్కడే ఉంది, అదే రేంజ్లో కదలాడుతుంది. ప్యూర్ కన్సాలిడేషన్లోనే ఉంది. మార్కెట్ అంతా ఇంకా ప్యూర్ కన్సాలిడేషన్లో ఉంది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంది. సో ఇన్ని రోజులు కన్సాలిడేషన్ తర్వాత సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 13th మే నుంచి మంత్ ఎండ్ వరకు 29th మే వరకు ఇన్ని ట్రేడింగ్ సెషన్స్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఎటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇస్తే అది డెసిసివ్గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా వాలటైల్ మూవ్ వచ్చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25,067 లేదంటే 25,070 కంటే అబౌవ్ మూవ్ అయితే ఏదన్నా ఒక రోజు ఇక అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది. 25,200, 25,500, 26,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో దాన్ని అబ్జర్వ్ చేయాలి మనం. సో ఇంత కన్సాలిడేషన్ తర్వాత వచ్చే మూవ్ మాత్రము చాలా భయంకరంగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. మీరంటే ఈ మధ్య మీరు కనుక వీక్లీ ట్రేడ్స్ కనుక చేస్తే ఆ వీక్లీ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు అప్ సైడ్ తీసుకోకండి. అంటే సిఈని సెల్ చేయటం పెద్దగా చేయొద్దు. ఏదైనా డౌన్ సైడ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మార్కెట్ బై అండ్ డిప్స్లోనే ఉంది కాబట్టి మార్కెట్ ఏదైనా డౌన్ వచ్చినప్పుడు ఇది ఒక ట్రిక్ మనకి ఆప్షన్ ట్రేడింగ్లో. ఇది ఒక ట్రిక్. డౌన్ ఇప్పుడు మనకి మార్కెట్ క్లియర్గా అర్థమవుతుంది ఇది బై అండ్ డిప్స్ అని చెప్పేసి. బై అండ్ డిప్ వచ్చినప్పుడు మార్కెట్ డిప్ అయినప్పుడు మనము పిఎస్ని సెల్ చేసుకుంటూ కూర్చోవాలి. స్లోగా గ్రాడ్యువల్గా మీకు ఎప్పుడు కంఫర్టబుల్ ప్రైస్ వస్తే అప్పుడు ఆ స్ట్రైక్ ప్రైస్ని మీరు తీసుకొని దాన్ని సెల్ చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ నేను ఫాలో అవుతుంది. సో మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తారంటే మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ఒక
ఒక ప్రొసీజర్ని మీరు డిఫైన్ చేసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారమే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతి డ్రిప్లోనూ మీరు పిఈని సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో 24,700 అనేది స్టిల్ మనకి వ్యాలిడ్ సపోర్టు. రెసిస్టెన్స్ వచ్చి 24,930, ఇదే రెసిస్టెన్స్ ఇంకా వ్యాలిడ్ ఉంది నిఫ్టీకి సంబంధించి. ఓకే, అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం ఒకసారి చార్ట్ చూస్తూ. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు చూసారా, ఈరోజు సేమ్ నిఫ్టీలో ఏ విధమైన క్యాండిల్ ఫామ్ అయిందో అదే విధమైన క్యాండిల్, డోజీ క్యాండిల్, బట్ బాడీ వచ్చేసేసి హయ్యర్ సైడ్ ఉంది. ఇది డ్రాగన్ ఫ్లై కైండ్ ఆఫ్ క్యాండిల్ అంటాను దీన్ని. ఇది బేసిక్గా చెప్పాలంటే పాజిటివ్ క్యాండిలే. సో లో వచ్చేసేసి ఈరోజు లో వచ్చేసేసి 55,096. మనం 55,000 ఆ లెవెల్లో 54,900, 55,000 సపోర్ట్ అనుకున్నాం కదా. సో 55,096 దగ్గరకు వచ్చేసేసి ఈరోజు రివర్స్ అయింది. అప్ సైడ్ వచ్చేసేసి అంటే హై వచ్చేసేసి 55,782. మనం ఏదైతే 700 అనేది 55,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుంటూ ఉన్నామో ఆ రెసిస్టెన్స్ 780 దాకా ఈరోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సో మూవ్ అవుతూ క్లోజింగ్ వచ్చేటప్పటికి 55,547 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే పాజిటివిటీ అనేది స్టిల్ ఉంది, కానీ బట్ ఈ కన్సాలిడేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టిల్ కన్సాలిడేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, రేపటికి లెవెల్స్ మనం చూడాలి అంటే ఇది నెక్స్ట్ మంత్కి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు స్లోగా గ్రాడ్యువల్గా డౌన్ సైడ్ వచ్చినప్పుడు స్టిల్ బై ఆన్ డిప్స్లోనే ఉంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీలో తొందరపడి మీరు టపా ఏదో ఆప్షన్ సెల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. డౌన్ సైడ్ వచ్చినప్పుడు 55,000, 54,900 లెవెల్స్కి వచ్చినప్పుడు, లేదంటే ఎక్కడన్నా ఏ రోజన్నా ఒక రోజు డిప్ వచ్చినప్పుడు ఆ డిప్లో మాత్రమే మీరు పిఈ సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మనకి ఇంకా స్టిల్ 54,900, 55,000 అనేది స్టిల్ సపోర్ట్ అవుతుంది. ఈ 55,700 వెరీ నియర్ ఉంది కాబట్టి 55,700 అబౌవ్ క్లోజ్ అవ్వాలండి. 55,700 క్లోజ్ అవునంతకాలము మనం 55,700నే రెసిస్టెన్స్ కింద చూడాల్సి ఉంటుంది. సో నిన్న మాట్లాడుకున్న లెవెల్సే 55,700 టాప్ సైడు, 55,000 లేదంటే 54,900 అనేది లోయర్ సైడు. అవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సినవి. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు మోర్పెన్ ల్యాబ్. సో ఇది అంటే బిజినెస్ పరంగా ఇది మంచి బిజినెస్. మీరు కనుక రెగ్యులర్గా మోర్పెన్ ల్యాబ్ వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చూడాలంటే మీకు బీపీ మెషిన్స్ కానివ్వండి, ఈ షుగర్ చూసుకునే టెస్టింగ్ మెషిన్స్ కానివ్వండి, సో ఈ మెషిన్స్ మీద మోర్పెన్ ల్యాబ్ బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. మోర్పెన్ ఉంటుంది. సో ఆ మోర్పెన్ ఈ డివైజెస్ని, ఇది షుగర్ టెస్టింగ్ డివైజెస్ కానీ బీపీ మన బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేసుకునే డివైజెస్ కానివ్వండి తయారు చేస్తారు. అట్లానే చాలా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ వీటిలో ఉన్నారు ఈ మోర్పెన్ ల్యాబ్ వాళ్ళు. ఓకే, సో వాళ్ళ బిజినెస్ మీరు ఒకసారి క్లియర్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కానివ్వండి, వేరే సోర్సెస్ ద్వారా కానివ్వండి, మీరు వాళ్ళ బిజినెస్ని స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీరు చార్ట్, ఇప్పుడు మనం చార్ట్ కనుక చూస్తే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఇంతకుముందు 28 ఏప్రిల్ వరకు ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో 62.50 ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అవుతూ కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ 62.50 లేదంటే 63. ఈ 63 లెవెల్ దగ్గర అనేది ఎక్కువ సార్లు సపోర్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే టైంలో కూడా మరలా రివర్స్ వచ్చి 63 లెవెల్స్తో సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ కూడాను 63 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఆ తర్వాత ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ డౌన్ సైడ్ మూవ్ అయింది, అది వేరే విషయం. దానికి డిఫరెంట్ రీజన్స్, వాళ్ళ బిజినెస్ డెసిషన్స్ ఏదైనా కావచ్చు, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు. మీరు ఒకసారి స్టడీ చేయండి. ఇది ఊరికే చార్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మరలా దీని గురించి ఒక క్లియర్గా ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీని మీద డెడికేటెడ్ వీడియో చేసుకోదగ్గ స్టాక్ ఇది. దీని మీద డెడికేటెడ్ వీడియో ఒకటి చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ దీని మీద స్పెండ్ చేసి దీని బిజినెస్ని స్టడీ చేస్తూ, దీని చార్ట్స్ని రీడ్ చేస్తూ, దీని ప్రాస్పెక్ట్స్ని గమనిస్తూ, దీని గురించి ఒక 10-15 మినిట్స్ వీడియో మనం సపరేట్గా ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉన్న స్టాక్ ఇది. మీరు స్టడీ చేయండి ముందు. ఓకే, మీకు స్టడీ చేసిన తర్వాత మనం వీడియో చేసుకుంటే అది మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే 63 లెవెల్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. 63 లెవెల్స్ దగ్గరకు వస్తే స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది మరలా ఒకసారి 68.70 కనుక క్రాస్ చేస్తే
75-80 లెవెల్స్కి రీచ్ అవుతుంది. డోంట్ నో 100 లెవెల్స్కి అయినా రీచ్ అవ్వచ్చు, అది డౌటే లేదు. ఆ కెపాసిటీ ఉంది, ఈ స్టాక్లో ఆ కెపాసిటీ ఉంది. ఓకే, సో మీరు ఒకసారి దీన్ని కేస్ స్టడీగా తీసుకొని మీరు దీన్ని స్టడీ చేయండి. 63 లెవెల్స్ దగ్గరకు వస్తే మాత్రము మర్చిపోకుండా దీన్ని అక్యుములేషన్ మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. సో మీకు ఆ కప్ అండ్ హ్యాండిల్, ఇది కప్పు, మీకు ఒకసారి ఆ కప్ అండ్ హ్యాండిల్ కూడా మీకు గీత్ చూపిస్తాను. ఓకే, సో ఇది కప్పు. ఓకే, సో ఇది హ్యాండిల్. ఓకే, ఈ కప్పు, ఈ హ్యాండిల్. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కంప్లీట్ అయితే మరలా ఇది ఎంత డెప్త్ ఉందో, అంటే ఇది సుమారుగా డెప్త్ ఎంత 44 నుంచి 63 వరకు, 19 రూపీస్, 20 రూపీస్. ఆ 20 రూపీస్ డెప్త్ ఏదైతే ఉందో ఆ 20 రూపీస్ అప్ సైడ్ వస్తుంది. అది ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ యొక్క ఇంపార్టెన్స్. సో ఈ కప్పు డెప్త్ ఎంత ఉందో అప్ సైడ్ అంత వెళ్తుంది ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, మీరు ఒకసారి దీన్ని స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మరలా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాము, దాని గురించి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసాము. అట్లానే ఈరోజు స్టాక్గా మనం పిక్ చేసుకుంది మోర్పెన్ ల్యాబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది. ఇది మనం స్టడీ చేసే లెవెల్స్ కానివ్వండి, మనం డిస్కస్ చేసే స్టాక్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.